మేడ్చల్ జిల్లా కలెక్టర్ సారు మీరే మాకు దిక్కు. ప్రజావాయిస్ స్టింగ్ ఆపరేషన్లో ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం, ప్రైవేట్ సర్వేయర్ల దందా బట్ట బయలు. ఎంఆర్ఓ ఆర్డీఓ చెప్పిన సిబ్బందిలో చలనం లేదు. ఇక చూడు గిట్లుంటే మా స్టింగ్ ఆపరేషన్. కలెక్టర్ గారు స్పందించండి. మేడ్చల్ జిల్లా కలెక్టర్ వెంటనే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత మహిళలకు తక్షణమే న్యాయం చేయాలని ప్రజావాయిస్ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించాల్సిన అధికారులు ప్రజలను ప్రైవేట్ వ్యక్తుల వద్దకు పంపించడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్తా ఉన్నారు. మొత్తం మీద మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యం, ప్రైవేట్ సర్వేయర్లకు ప్రభుత్వ పనులను మళ్లిస్తున్న వ్యవహారం ప్రజావాయిస్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ల వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులు బాధితులను నెలల తరబడి తిప్పలు పెట్టి చివరకు ప్రైవేట్ సర్వేయర్ల వద్దకు పంపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 10 నెలలుగా సర్వే కోసం ఎదురుచూపులు. నాగారం మున్సిపల్ పరిధిలో 300 గజాల స్థలం కలిగిన ఓ మహిళ 2025 సెప్టెంబర్ 25న ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం ఇరిగేషన్ శాఖ సంబంధిత సర్వేయర్కు సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనల ప్రకారం 15 రోజుల్లో సర్వే పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ దాదాపు 10 నెలలు గడిచిన అధికారులు సర్వే చేయలేదు. ఈ క్రమంలో ఒక్కసారి అధికారుల వద్ద ఫైల్ కూడా పోయిందని బాధితురాలు మరోసారి అన్ని పత్రాలు జిరాక్స్ కాపీలు సమర్పించినప్పటికీ ఎలాంటి పురోగతి లేదని వెల్లడైంది. ఎంఆర్ఓ ఆర్డీఓ చెప్పిన స్పందన లేదు. న్యాయం కోసం తిరిగి విసిగిపోయిన బాధితురాలు గత వారం ప్రజావాయిస్ను ఆశ్రయించింది. బాధిత కుటుంబ సభ్యుల తరపున ప్రజావాయిస్ పరిధి కీసర ఎంఆర్ఓను కలిసి సమస్య వివరించారు. ఎంఆర్ఓ అధికారులకు సూచనలు చేసినప్పటికీ సర్వేయర్ ఇరిగేషన్ సిబ్బందితో ఎలాంటి స్పందన కనిపించలేదు. వారం రోజుల తర్వాత బాధితురాలని ఆర్డీఓ వద్దకు తీసుకెళ్లి మరోసారి న్యాయం చేయాలని కోరిన పరిస్థితిలో మార్పు రాలేదు. స్టింగ్ ఆపరేషన్లో బయటపడిన అసలు భాగవతం. ప్రజావాయిస్ ప్రతినిధి స్వయంగా సంబంధిత సర్వేయర్ ఇరిగేషన్ అధికారులకు ఫోన్ ద్వారా సంప్రదించి సర్వే ఎందుకు చేయడం లేదని ప్రశ్నించగా వారు ప్రభుత్వ సర్వే చేయకుండా ప్రైవేట్ సర్వేయర్ల ఫోన్ నెంబర్లు ఇస్తూ మీరు ప్రైవేట్గా సర్వే చేయించుకోండి అని సూచించినట్లు స్టింగ్ ఆపరేషన్లో బయటపడింది. ప్రభుత్వంలో సర్వేయర్లు ఉన్నప్పటికీ ప్రజలను ప్రైవేటు సర్వేయర్ల వద్దకు మళ్లించడం వెనుక అక్రమ లావాదేవీలు జరుగుతున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సర్వేయర్లు ప్రైవేట్ సర్వేయర్లకు పనులు అప్పగించి వారి నుంచి లాభాలు పొందుతున్నారనే విశ్వసనీయ సమాచారం కూడా వెలుగులోకి వచ్చింది. బాధితులకు న్యాయం ఎప్పుడు? ఎంఆర్ఓ ఆర్డీఓ వంటి రెవెన్యూ అధికారులకు సూచించిన సర్వే చేయని పరిస్థితి ఉంటే సామాన్య ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి? 15 రోజుల్లో పూర్తి కావాల్సిన సర్వే 10 నెలలు గడిచినా పూర్తి కాకపోవడానికి కారణం ఏమిటి? ఇది అధికారుల పనిభారమా లేక ఉద్దేశపూర్వక కాలయాపన చేసి ప్రైవేట్ సర్వేయర్లకు లాభం చేకూర్చే ప్రయత్నం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక్క కీసర్లో కాదు, ఇది నేను కూడా ఫేస్ చేసిన. ఇప్పుడు ఆ భూమిని సర్వే చేయాలబ్బా, ఆ భూమిని సర్వే చేయాలి. ఫస్ట్ ఎయిడ్కి పోతాం, మనం ఎంఆర్ఓకు పోతాం. ఆ బాధితురాలు 10 నెలల క్రితం ఎంఆర్ఓకు అప్లికేషన్ పెట్టుకుంది. 10 నెలలు అయినా కాలయాపన చేసింది. మళ్ళా ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఆ పత్రం పోయింది, మళ్ళీ అంటే మళ్ళీ చేసింది. అప్పటికి ఒక ఎంఆర్ఓ ఆర్డర్ చేస్తే సర్వేయర్ రాలే. ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి మా ప్రజావాయిస్ని కాంటాక్ట్ అవ్వడంతో మా ప్రజావాయిస్ రిపోర్టర్ మళ్ళీ ఆర్డీఓ దగ్గర తీసుకెళ్ళారు. ఎంఆర్ఓ దగ్గర తీసుకెళ్ళి ఆర్డీఓ దగ్గర తీసుకెళ్ళి ప్రభుత్వ సర్వేయర్ ఏడ ఉన్నారు అంటున్నాం. పొంగులేటి సీనన్న చెప్పు నువ్వు ఆన్సర్. ఇది ఒక కీసర మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర్లో ఇష్యూ కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఇష్యూ. అనేక మంది బిడ్డలు చచ్చిపోతున్నారు సర్వేలు లెక్క. పీకడానికి మనకు ప్రభుత్వం ఉండదు. ఇంకా 2.5 సంవత్సరాలు అయ్యే 3 సంవత్సరాల దగ్గరికి రావట్టే. ఇంకో సంవత్సరం అయితే మీరు ఎలక్షన్లో 3లోకే పోతారు. 3లోకి ఇక పేద ప్రజలను పట్టించుకునేది ఎప్పుడు? కాంగ్రెస్ పైకి వచ్చింది ఎప్పుడు చేస్తారు సర్వేలు? ఇక నేను సర్వే పెట్టుకున్నా, నా సర్వే చెప్తే నవ్వి వస్తారు. 2 సంవత్సరాల క్రితం పెట్టిన, అంతకుముందు 5 సంవత్సరాల క్రితం పెట్టిన, ఇప్పటికి ఒక సర్వేయర్ రాలే. దొరకలేదన్న. మొన్న మన ఒక ఇష్యూ పోతే ఏమన్నా వాళ్ళు లాస్ట్కి సార్ మా నుంచి కాదు మీరు ప్రైవేట్ సర్వేని పెట్టుకోమని చెప్తే మళ్ళీ మొన్న ఏడా ఈ పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం హెడ్ క్వార్టర్లో ఎంఆర్ఓ దగ్గరికి పోతే అన్న లేరన్న మా దగ్గర ఏం చేయాలన్నా అంటే ప్రైవేట్ సర్వేతో అప్పుడప్పుడు చేయించినాము సర్వే. ఓ దళిత బిడ్డకు న్యాయం అయితే జరిగింది, ఇంకా పూర్తి స్థాయిలో జరగాలి.